హలో అండి. మనం బయట కండిషనర్లు, షాంపూలు బోల్డ్ అని యూజ్ చేస్తున్నాం మన హెయిర్కి. కానీ మన కిచెన్లో ఉండే ఓ 10 రూపాయల మెంతుల్ని ఎప్పుడూ మర్చిపోతూనే ఉన్నాం. అది ఎందుకో అర్థం కావట్లేదు. బయట జనాలు చెప్పిన మాటలు నమ్మటం మానేసి మన అమ్మలు అమ్మమ్మలు చెప్పిన టిప్ని మనం ఈసారి నుంచి ఇంకా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే బయట అన్నీ ఇప్పుడు దాకా వాడి చూసాం, రిజల్ట్ రాలేదు. 100% వీటి వల్ల రిజల్ట్ వస్తుందని నమ్మకం వచ్చిన తర్వాత ఇంకా తప్పదు కదా, అగైన్ మనం ఓల్డ్ డేస్లో వెళ్ళిపోవాల్సిందే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే 3 స్పూన్స్ అన్ని మెంతులు పెట్టేశానండి. నా హెయిర్కి 3 స్పూన్స్ సరిపోతుంది. ఒకవేళ మీరు లాంగ్ హెయిర్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. అండ్ ఇవి నైట్ అంతా నానబెట్టేశాను. చాలామంది ఏం చేస్తారంటే నైట్లో నానబెట్టిన మెంతులు వాటర్ అనేవి డ్రైన్ చేసేసి స్ప్రే బాటిల్లో వేసుకొని అవి అలా హెయిర్కి స్ప్రే చేస్తూ ఉంటారు. అండ్ అలా కాకుండా కొంతమంది పేస్ట్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. అండ్ పేస్ట్ అప్లై చేసిన తర్వాత చాలా టైం పడుతుంది హెయిర్ వాష్ చేసుకోవడానికి. అలా కాకుండా ఇలా సింపుల్గా మీరు నైట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 3 స్పూన్స్ ఆఫ్ మెంతులు నానబెట్టి అందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని మనం మరగనిద్దామండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మొత్తం హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ అయ్యేంత వరకు దీన్ని బాగా మరిగించుకోవాలి గ్యాస్ మీద పెట్టేసి. అండ్ అవి ఎప్పుడైతే బాగా మరిగి చిక్కబడి కలర్ చేంజ్ అయిపోయి హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వాటర్ అయితాయో అప్పుడు మీరు దీన్ని జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ పెట్టేసిన వాటర్ మీరు స్ప్రే బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ దాకా యూజ్ చేయొచ్చు. ఎటువంటి స్మెల్ కానీ ఏమీ కానీ రాదండి. చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ అలా కాదు అని అనుకుంటే ఇమీడియట్గా యూజ్ చేయాలనుకుంటే మీరు అవి వెంబటే వాటర్ చల్లగా అయిపోయిన తర్వాత మీ దగ్గర ఒకవేళ ఉంటే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోండి, బెటర్. ఇంకా ఒకవేళ లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి హెయిర్కి. అండ్ ఎప్పుడైనా సరే మీరు ఇది అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంచేటట్టు చూసుకోండి. ఒకవేళ మీకు హాఫ్ అన్ అవర్ ఉంచుకునేంత టైం లేదు అని అనుకుంటే నైట్లో అప్లై చేసేసి పడుకోండి, మార్నింగే హెయిర్ వాష్ చేసేసుకోండి. అండ్ ఎప్పుడైనా సరే ఎంబటే అప్లై చేసి ఎంబటే హెయిర్ వాష్ అయితే చేసుకోవద్దు. అండ్ 1 టైం 2 టైమ్స్ మీరు యూజ్ చేసిన తర్వాత ఎంబటే రిజల్ట్ రావాలంటే రాదండి. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అలా యూజ్ చేయండి. 3 months వరకు యూజ్ చేయండి. తర్వాత థ్యాంక్ మీ లేటర్. మీ హెయిర్ చూసుకొని మీరే నన్ను థ్యాంక్స్ చేస్తారు. ఈ వీడియోకి వచ్చేసి మెంతులు మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ మనకి హెయిర్ ఫాల్ అవ్వదు, స్ప్లిట్ ఎండ్స్ రావు, హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ఆనియన్ వల్ల న్యూ హెయిర్ అనేది వస్తుంది. ఎక్కడెక్కడైతే మనకి హెయిర్ ఫాల్ అయిందో అక్కడ న్యూ హెయిర్ వస్తుంది. చాలామందికి బట్టతల వస్తుంది అని మీకు డౌట్ ఉన్నప్పటి నుంచి మీరు ఆనియన్ జ్యూసెస్ లాంటి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా రాదు. హెయిర్ ఫాల్ అనేది చాలా నీట్గా తగ్గిపోతుంది. హెయిర్కి ఇచింగ్ ఉండదు, డాండ్రఫ్ ఉండదు. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చే